హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 15th April 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ని ఇస్తున్నాను అండి. దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల ముందు హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి మీరు ముందే పొందొచ్చు అనమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎగ్జామినేషన్ ప్రయారిటీస్. ఎగ్జామినేషన్స్ అంటే పరీక్షలు, ప్రయారిటీస్ అంటే ప్రాధాన్యతలు, పరీక్షా ప్రాధాన్యతలు అనమాట. అంటే ఈ యొక్క కోవిడ్-19 టైంలో ఈ యొక్క కొన్ని ఎగ్జామ్స్ అనేవి, అంటే ఈ యొక్క సిబిఎస్ఈకి సంబంధించినటువంటి 12th క్లాస్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్పోన్ చేశారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేశారనమాట. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. మాస్ వ్యాక్సినేషన్ అహెడ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కెన్ రెడ్యూస్ స్ట్రెస్ ఫర్ స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కసారిగా మాస్ వ్యాక్సినేషన్ అందరికీ వ్యాక్సిన్ అనేది వేయాలి. మాస్ వ్యాక్సినేషన్ అంటే ఒక వయోపరిమితి అలాంటి ఎటువంటి పరిమితులు లేకుండా ఒక్కసారిగా అందరికీ వ్యాక్సిన్స్ వేయాలి. ఎప్పుడు వేయాలా? పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ముందు కనుక అహెడ్, అంటే రాబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్ ముందు కనుక వేస్తే ఈ స్టూడెంట్ మీద ఉన్నటువంటి ఈ యొక్క ఒత్తిడి అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నాను అనమాట. ద డెసిషన్ టు పుట్ ఆఫ్ ద సిబిఎస్ఈ క్లాస్ 12 పబ్లిక్ ఎగ్జామినేషన్ అండ్ క్యాన్సిల్ ద క్లాస్ 10 ఎగ్జామినేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ disrupted academic year brings much needed relief to anxious students caught on the crust of the second COVID-19 wave. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క డెసిషన్ అనేది తీసుకున్నాను అనమాట. అంటే సిబిఎస్ఈ 12th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి కొంతకాలం నిలుపుదల చేశారు, పోస్ట్పోన్ చేశారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే పూర్తిగా క్యాన్సిల్ చేశారనమాట. సో ఇలా క్యాన్సిల్ చేయడం వల్ల ఇప్పుడు దాకా అంతరాయం ఏర్పడినటువంటి అకాడమిక్ ఇయర్కి కొంతవరకు మచ్ నీడెడ్ రిలీఫ్ అనేది స్టూడెంట్స్కి సంబంధించినటువంటి భయాందోళన, యాంగ్జియస్ అంటే భయాందోళనలు అనేవి కొంతవరకు తగ్గినాయి అనమాట. ఇదంతా కూడా కోవిడ్-19 సెకండ్ వేవ్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ క్రస్ట్ అంటే ఏదైనా ఏదైనా పక్షి యొక్క తల మీద ఉండే చిన్న కుచ్చు లాంటిది అనమాట క్రస్ట్. అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క నెత్తి మీద భారం అంటారు చూసారా, అలాంటి భారం అనేది దిగిపోయింది అని చెప్తున్నారు అనమాట. అన్లైక్ లాస్ట్ ఇయర్స్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద పాండమిక్, ద ఆన్గోయింగ్ వైల్డ్ స్ప్రెడ్ కవర్స్ యంగ్ పీపుల్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క లాస్ట్ ఇయర్లో మన ఫస్ట్ ఫేజ్లో కనుక చూసుకుంటే ఈ పెండమిక్ అనేది ఇప్పుడు సెకండ్ వేవ్ మనకు వచ్చేసి ఈ ఫస్ట్ ఫేజ్లో కనుక చూస్తే కనుక ఈ పెండమిక్ అనేది ఎలా ఉందంటే లాస్ట్ టైంలా లేదనమాట. లాస్ట్ టైం ఎలా ఉందంటే ఈ యొక్క చిన్న అంటే ఏదైతే యంగ్ ఏజ్ పీపుల్ అనమాట, అంటే ఈ యొక్క చిన్నపిల్లలు కావచ్చు, లేకపోతే 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పెద్దగా ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమించలేదనమాట. కానీ ఈ వేవ్లో మాత్రం అలా లేదు. ఈ చిన్న వయసు ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క వ్యాధి సంక్రమణ అనేది జరుగుతుందనమాట. ద ఏజ్ కోహర్ట్ ఆఫ్ దోస్ infected now includes even 15-year-olds అకార్డింగ్ టు ద హెల్త్ మినిస్ట్రీ. సో ఇప్పుడు ఈ యొక్క ఏజ్కి సంబంధించినటువంటి జట్టు, కోహర్ట్ అంటే జట్టు అనమాట. ఈ జట్టులో 15 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకు కూడా ఈ యొక్క వ్యాధి సంక్రమించే అవకాశం ఉందని చెప్పేసి హెల్త్ మినిస్ట్రీ చెప్పిందనమాట. ఇట్ ఈజ్ ఏ వైజ్ మూవ్ ఆన్ ద సెంటర్స్ పార్ట్ టు కీప్ దిస్ రిస్క్ గ్రూప్ out of arm's way, reducing the possibility of school-based clusters and onward spread to older age groups who have shielded themselves so far. అంటే ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక తెలివైనటువంటి చర్య అనమాట. ఎందుకని ఇలాంటి రిస్క్ గ్రూపుల్ని అందరినీ కూడా గుంపులుగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైతే ప్రమాదం కలిగించే విధానంలోకి తీసుకెళ్లకుండా ఆ తర్వాత ఈ యొక్క స్కూల్ ద్వారా ఈ యొక్క వ్యాధి గుంపులుగా క్లస్టర్స్గా ఉండే దాంట్లో చోట ఈ యొక్క వ్యాధి స్ప్రెడ్ పాకకుండా, దాంతోపాటు వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క పెద్ద వయసు వాళ్ళకి ఈ యొక్క వ్యాధి సంక్రమించకుండా కేంద్ర ప్రభుత్వం అనేది ఒక మంచి తెలియనటువంటి నిర్ణయం అనేది తీసుకుందనమాట. ద ఓనస్ ఈజ్ నౌ ఆన్ స్టేట్ గవర్నమెంట్స్, some of which have already initiated the examination schedule to similarly recognize the growing crisis and display flexibility in reconsidering dates. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ బాధ్యత ఓనర్స్ అంటే బాధ్యత, ఇంకా నెక్స్ట్ బాధ్యత ఎవరి మీద ఉందంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందన్నమాట. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రాష్ట్రాలలో ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి మొదలుపెట్టినాయి అనమాట. ఆల్రెడీ వాళ్ళు సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారనమాట. ఆ షెడ్యూల్ని మళ్ళీ ఒకసారి రికగ్నైజ్ చేసి గుర్తించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి క్రైసిస్ ఏదైతే ఉందో, ఏదైతే సంక్షోభం ఏర్పడిందో దాన్ని గుర్తించి కొంతవరకు ఫ్లెక్సిబుల్గా ఉండి ఆ డేట్స్లో కొన్ని మార్పులు అనేవి తీసుకురావాలి అంటున్నారనమాట. కేరళ హ్యాడ్ ఫర్ ఇన్స్టాన్స్ పోస్ట్పోన్ ఇట్స్ SSLC అండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్స్ డ్యూ టు ద స్టేట్ ఎలక్షన్, బట్ దీస్ గాట్ అండర్ వే ఇమీడియట్లీ దేర్ ఆఫ్టర్. కేరళలో ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి అనమాట. దాని కారణంగా SSLC ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే స్కూల్ సెకండరీ లెవెల్ ఒక సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాంతోపాటు హయ్యర్ సెకండరీ లెవెల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేవి కొంతవరకు కాలం వరకు పోస్ట్పోన్ చేశారు. ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్షన్లు అయిపోతాయో ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. తమిళనాడు which to conducted an assembly poll has scheduled school public examinations throughout May.
ఈ యొక్క తమిళనాడులో కూడా చూసుకుంటే పరిస్థితి అలానే ఉంది. తమిళనాడులో కూడా ఇక ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతున్నాయి, అంటే ఒకసారి ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత త్రూఅవుట్ మేము మొత్తం కూడా ఎగ్జామినేషన్స్ జరపాలి అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్లాన్ చేస్తుంది అనమాట. వాట్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ ఈజ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ efficiency of a vaccine rollout using available vaccines and new ones in the pipeline. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లు ఏం చేయాలా, ఈ యొక్క ఫోకస్ దేని మీద పెట్టాలి అంటే ఈ యొక్క వ్యాక్సిన్ ఎఫికసీ ఏదైతే ఉందో ఈ యొక్క వ్యాక్సిన్ని విడుదల చేయడంలో, అందరికీ టీకాలు వేయడంలో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. దాంతోపాటు ఈ యొక్క అవైలబుల్ వ్యాక్సిన్స్ని, కొత్త వ్యాక్సిన్స్ని ఒక పైప్ లైన్లో అందుబాటులో వచ్చే విధంగా, ఒకదాని తర్వాత ఒకటి అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. దిస్ ఎఫోర్ట్ విల్ బీ గ్రేట్లీ హెల్ప్డ్ ఇఫ్ దేర్ ఈజ్ అన్డివిడెడ్ అటెన్షన్ డివోటెడ్ టు కవరింగ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎట్ ద ఎర్లీయెస్ట్ యూజింగ్ ద ఎన్హాన్స్డ్ సప్లై. సో ఇప్పుడు ఈ యొక్క ఎఫర్ట్ అనేది ఎప్పుడు మనకు మంచి సహాయకారిగా అవుతుందంటే, ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఏజ్ గ్రూప్ని పెట్టి ఆ ఏజ్ గ్రూప్ ప్రకారం మాత్రమే మనం ఏం చేస్తున్నాం, వ్యాక్సిన్ అనేది అందరికీ వేయిస్తున్నాం అనమాట. అలా కాకుండా ప్రతి ఒక్కరికి, అన్ని ఏజ్ గ్రూపులకి వాళ్ళకి వచ్చే విధంగా తొందరలోనే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయడం వల్ల ఈ యొక్క సప్లై అనేది బాగా ఎన్హాన్స్ చేయడం వల్ల అందరికీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయొచ్చు అనమాట. విత్ యాన్ అన్వేవరింగ్ ఫోకస్ ఆన్ ప్రొవైడింగ్ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ టు ఇట్స్ entire population, the US has advanced its target dates in almost all states to include all those above age 16. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క పూర్తిగా వాళ్ళు ఎంతో ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించారన్నమాట. యూఎస్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అన్వేవరింగ్, ఒక స్థిరమైనటువంటి ఈ యొక్క ఫోకస్ అనేది దాని మీద పెట్టడం కారణంగా ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళ ఎంటైర్ పాపులేషన్కి ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. యూఎస్ ఏం చేసింది, వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ప్రజలకి 16 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అందించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నమాట. యూనివర్సిటీ లీడర్స్ ఆర్ ఆల్సో pursuing policies to normalize campus-based education that envisages universal vaccination of all college students. సో ఇప్పుడు ఒక యూనివర్సిటీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏంటి అంటే ఈ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తున్నారనమాట. నార్మల్గా ఈ యొక్క క్యాంపస్ బేస్డ్ ఎడ్యుకేషన్ జరగడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క కొన్ని విధానాలనే పాటిస్తున్నారు. దాంట్లో భాగంగా వాటిలో ఆ యొక్క విధానాలను ఉద్దేశించి, ఎన్విసేజ్ అంటే ఉద్దేశించి యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కాలేజ్ స్టూడెంట్కి, అంటే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించుకోవాలనే విధానాన్ని కూడా వాళ్ళు తీసుకొచ్చారన్నమాట యూనివర్సిటీ లీడర్స్. ఫర్దర్ దేర్ ఈజ్ అ ప్రామిస్ ఆన్ ద వ్యాక్సిన్ ఫ్రంట్ ఫర్ స్కూల్ గోవర్స్ with a Pfizer BioNTech after trials on younger recipients seeking regulatory permission to cover children aged 12 to 15 in the US under ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ నామ్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇంకా ఫర్దర్గా ఈ యొక్క ప్రామిస్ ఏదైతే ఉందో వ్యాక్సిన్ సంబంధించిన దాంట్లో స్కూల్ గోయర్స్కి సంబంధించినటువంటి ఫిజర్ బయోఎన్టెక్ అనే కంపెనీ ఏం చేసిందంటే ఈ యొక్క యంగర్ రిసిపియంట్స్, చిన్నపిల్లల మీద ప్రయోగాలు చేస్తుందన్నమాట. సో వాళ్ళకి రెగ్యులేటరీ పర్మిషన్స్ తీసుకోవాలా అంటే ఎమర్జెన్సీ యూజ్ కింద, ఆథరైజేషన్ కింద 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, పూర్తిగా దీని మీద ఏంటి ప్రయోగాలు చేస్తున్నారు అనమాట. టూ అదర్ వ్యాక్సిన్ మేకర్స్ ఆర్ డ్యూ టు రిపోర్ట్ ఆన్ ట్రయల్స్ ఆన్ యంగర్ రిసిపియంట్స్. ఇంకా అంటే వ్యాక్సిన్ మేకర్స్ అనేవాళ్ళు ఇంకా 2 రకాలైనటువంటి కంపెనీలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క యంగర్ రిసిపియంట్స్ మీద కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు అనమాట. ఇఫ్ ద రిజల్ట్ ప్రూవ్ టు బీ రోబస్ట్, దిస్ ఈజ్ ప్రామిసింగ్ వే ఫార్వర్డ్ టు రీఓపెన్ క్యాంపసెస్ ఫర్ చిల్డ్రన్ వితౌట్ మేజర్ డిసీజ్ వర్రీస్. సో ఇప్పుడు ఒకవేళ కనుక ఈ యొక్క రిజల్ట్ అనేది బాగా దృఢంగా, రోబస్ట్ అంటే ఏంటంటే సరైనటువంటి బలమైనటువంటి రిజల్ట్ అనేది కనుక వచ్చిందంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరికి అంటే క్యాంపస్లు రీఓపెన్ చేసి ప్రతి ఒక్క చిల్డ్రన్కి ఈ యొక్క మెసేజ్ అంటే ఈ యొక్క డిసీజ్ వరీస్ అనేది లేకుండా టీకా అనేది వేయడం అనేది జరుగుతుంది అనమాట. వైల్ దే మే సక్సీడ్ విత్ వ్యాక్సినేషన్ వేర్ మెనీ countries are failing is in addressing the mental health challenges of freedom constrained children and youth. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకు చాలా వరకు ఈ వ్యాక్సిన్ సంబంధించినటువంటి విజయం అనేది రాబోయే కాలంలో జరగబోతుంది అనమాట. ఇలా జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఏంటి అంటే మనకు కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని, ఈ యొక్క సవాళ్ళని మనం ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు ఫ్రీడమ్ కన్స్ట్రెంట్ అనేది ఏర్పడింది, మన స్వేచ్ఛకు కొంత అవరోధాలు అనేవి ఏర్పడినాయి అనమాట. ముఖ్యంగా పిల్లలకి, యూత్కి బయటికి పోనీయకుండా వాళ్ళ స్వేచ్ఛ భంగం అవుతుంది. దీని కారణంగా ఏంటంటే వాళ్ళకు మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ అనేవి, ఇక మానసికపరమైనటువంటి యొక్క సమస్యలు అనేవి మొదలవుతున్నాయి అనమాట. ద ప్రాబ్లమ్ మస్ట్ బి అక్నాలెడ్జ్డ్ అండ్ దే మస్ట్ బి రీఅష్యూర్డ్ through publicized talks, therapy and counseling, a task that calls for a partnership between education institutions and the public health system.
సో ఇప్పుడు ఈ సమస్యలన్నింటినీ కూడా మనం ముందుగానే వాటిని గుర్తించాలి, అక్నాలెడ్జ్ అంటే గుర్తించాలి. దాంతోపాటు వాళ్ళకి సరైనటువంటి మనకు నమ్మకాన్ని, భరోసాని రీఎష్యూర్డ్ అనమాట, తిరిగి భరోసాని కలిగించే విధంగా ఈ పబ్లిసైజ్డ్ టాక్స్ థెరపీస్ అనేవి జరగాలి, థెరపీస్ కౌన్సిలింగ్స్ అనేవి జరగాలి. ఈ టాక్స్ అనేది ఎలా జరగాలి అంటే, ఈ యొక్క టాస్క్ అనేది, ఈ విధానం అనేది ఎలా జరగాలి అంటే, ఎవరి పార్ట్నర్షిప్ అనమాట, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దాంతోపాటు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ యొక్క ఇద్దరి యొక్క ఏదైతే ఉందో భాగస్వామ్యంతో మాత్రమే ఇలాంటి విధానాలు అనేవి కొనసాగుతాయి అనమాట. Over the next few weeks, governments should prioritize vaccinations for the general population, and the resulting control over infections would make the public examination session smooth for students. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క రాబోయే కొన్ని వారాల్లో మనం గినా చూసుకుంటే గవర్నమెంట్ అనేది ముఖ్యంగా ఈ యొక్క వ్యాక్సిన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరికి, జనరల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజలందరికీ కూడా. దాంతోపాటు ఈ వ్యాక్సిన్ వేయడం ద్వారా ఈ యొక్క ఇన్ఫెక్షన్ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. దాంతోపాటు ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్ సీజన్ అనేవి స్మూత్గా స్టూడెంట్స్ అందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్విన్ ట్రబుల్స్. అంటే ట్విన్ అంటే ఏంటి, ఈ యొక్క అంటే జత అని మనం చెప్పాలి. అంటే ట్విన్ ట్రబుల్స్ అంటే ఏంటంటే రెండు సమస్యలు, రెండు రకాలైనటువంటి సమస్యలు అనమాట. ఇన్ఫ్లేషన్ షుడ్ నాట్ బి అలౌడ్ టు అండర్మైన్ పర్చేసింగ్ పవర్, ఓవరాల్ ఎకనామిక్ స్టెబిలిటీ. సో ఇన్ఫ్లేషన్ అనేది మనం కనుక చూసుకుంటే ఏదైతే ఉందో అది దాన్ని ఎక్కువగా కూడా పెరగనివ్వకూడదు అనమాట. దాన్ని ఎక్కువగా పెరగనివ్వకూడదు. ఎలా పెరగనివ్వకూడదు అంటే, ఏదైతే పర్చేసింగ్ పవర్ అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తిని దెబ్బతీసే విధంగా ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ఉండకూడదు. దాని కారణంగా కొనుగోలు శక్తి పడిపోయింది అనుకోండి, ఓవరాల్ ఎకనామిక్ స్టెబిలిటీ అనేది కూడా దెబ్బతింటుంది అనమాట. సో ఈ యొక్క పర్చేసింగ్ పవర్ అంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్ని దెబ్బతీస్తూ ఓవరాల్ ఎకనామిక్ స్టెబిలిటీని, స్థిరత్వాన్ని దెబ్బతీసే విధంగా అంత దూరం వచ్చేదాకా చేయకూడదు అని చెప్తున్నాను అనమాట. ద లేటెస్ట్ అఫీషియల్ డేటా ఆన్ రీటైల్ ప్రైసెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రిలీజ్డ్ ఆన్ మండే ప్రొవైడ్ cause for disquiet, given that inflation continues to accelerate and output at the country's factories contracted for a second straight month. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క లేటెస్ట్ అఫీషియల్ డేటా అనేది రీటైల్ ప్రైసెస్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి డేటా అనేది నిన్న సోమవారం అనేది రిలీజ్ అయిందనమాట. దాంట్లో ఏంటి అంటే కొంతవరకు ఈ యొక్క డిస్క్విట్ అనమాట, అంటే కొన్ని వైదొలిగిన అంశాలు అనేవి మనం చూసామన్నమాట. ఈ యొక్క ఇన్ఫ్లేషన్ కారణంగా ఏంటి అంటే రోజుకి ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరుగుతుందన్నమాట, యాక్సిలేటర్ అవుతూ ఉందన్నమాట, పెరుగుతుందన్నమాట. సో కంపెనీకి సంబంధించి అంటే కంట్రీకి, మన దేశానికి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఏదైతే ఉందో ఈ యొక్క అంటే మన అంటే ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది పూర్తిగా తగ్గిపోయిందనమాట. ఎలాగా రెండో నెలలో కూడా ఈ యొక్క విధానం కొనసాగింది. లాస్ట్ మంత్ కాకుండా ఇప్పుడు ఈ మంత్ కూడా కొనసాగుతుందన్నమాట. అంటే ఇంతమంది అంటే మనం ఎప్పుడైనా సరే ముందు నెలలో చెప్తాం, ఫిబ్రవరి నెలలో జరిగింది, మళ్ళీ మార్చి నెలలో కూడా కొనసాగిందనమాట. వైల్ ఇన్ఫ్లేషన్ క్విక్కెండ్ టు ఏ 4-month high of 5.52% in March, as per provisional data from the National Statistical Office. The NSO's quick estimate of the index of industrial production for February show output including at mines, the manufacturing sector and electricity generators shrank 3.6%, following on from January's 0.9% contraction. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క 4th మంత్లో కూడా హైయెస్ట్గా 5.52 అనేది మార్చి నెలలో మనకు నమోదైందనమాట. సో ఈ లెక్క ఎవరు చెప్పారంటే నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ అనేది NSO అనేది చెప్పిందనమాట. సో దీంతోపాటు ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సంబంధించి ఫిబ్రవరి లెక్కలు కూడా ఏంటంటే సేమ్ ఇలానే మైన్స్కి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, ఎలక్ట్రిసిటీ జనరేటర్ సంబంధించి 3.6% అనేది తగ్గుముఖం పట్టింది, స్ట్రాంక్ అంటే తగ్గింది అని చెప్పారనమాట. సో ఇప్పుడు మనం జనవరి నుంచి మనం కనుక చూసుకుంటే 0.9% కాంట్రాక్షన్ అనేది జరుగుతూ ఉందన్నమాట జనవరి నుంచి ఇప్పుడు దాకా. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మెంబర్స్ షో దట్ స్టబాన్లీ హై ఫుడ్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ రిమైన్ ద మెయిన్ డ్రైవర్స్ ఆఫ్ ప్రైస్ ప్రెజర్స్. అంటే ఇప్పుడు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ అనేది ఏం చెప్తుంది అంటే, వాళ్ళు స్థిరంగా స్టబాన్లీ అంటే దృఢంగా దేని గురించి చెప్తున్నారంటే ఆహారానికి సంబంధించి, తర్వాత ఈ యొక్క ఫ్యూయల్ అనమాట, ఏదైతే ఈ యొక్క మన న్యాచురల్ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ డీజిల్ యొక్క కాస్ట్ అనేవి ఎప్పుడు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రైస్ యొక్క ఒత్తిడి అనేది పెరుగుతూ ఉందని వాళ్ళు చెప్పారనమాట. పల్సెస్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్, కీ కిచెన్ స్టేపుల్స్ అండ్ వైటల్ న్యూట్రిషనల్ sources for proteins and fats have been climbing almost dizzyingly for the last few months, a fact not lost on the RBI. అంటే ఇప్పుడు మనకు పల్సెస్ ఏదైతే తృణధాన్యాలు కావచ్చు, ఎడిబుల్ ఆయిల్స్, ఇప్పుడు మనకు వేరుశనగ గుండ్లు కావచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ ఎడిబుల్ ఆయిల్స్ అనమాట. అంటే ఆహారానికి తీసుకునే మన ఆహారంగా తీసుకునే
నూనెలు ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు అనేవి బాగా పెరిగినాయి అన్నమాట. ఇవి ఏదైతే వంట రూమ్లో అంటే మనకు వంటగదిలో ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి ఏది వైటల్ అనమాట, ముఖ్యమైనటువంటి ఈ యొక్క న్యూట్రిషనల్ సోర్సెస్ అనమాట. ఏది ప్రోటీన్కి కావచ్చు, ఫ్యాట్కి కావచ్చు, అలాంటివన్నీ ఆల్మోస్ట్ రోజు ఏంటంటే వీటి రేట్ అనేది అంటే కొండ ఎక్కుతున్నట్టు పెరుగుతూనే ఉందన్నమాట. లాస్ట్ ఫ్యూ మంత్స్గా పరిస్థితి అనేది అలాగే ఉంది. సో ఈ ఫ్యాక్ట్ అనేది మనకు చూస్తే కనుక ఆర్బీఐ అనేది దీన్ని మర్చిపోలేదన్నమాట. అంటే మర్చిపోలేని దీన్ని అంటే తొలగించలేకుండా ఆర్బీఐ కూడా పరిస్థితులు అనేవి వచ్చినాయి అనమాట. While inflation in pulses accelerated to 13.3% from 12.5% in February, oils and fats saw a more than 400 basis points surge to 24.9%. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఇన్ఫ్లేషన్ పల్సెస్లో మనం ఏమైనా చూసుకుంటే ఇంతకుముందు ఫిబ్రవరిలో మనకు అంటే ఈ యొక్క అంటే 12.5 నుంచి 13.3% అనేది పెరిగిందనమాట ఈ ఫిబ్రవరి నెలలో. దాంతోపాటు ఆయిల్స్, ఫ్యాట్స్ అనేవి దాదాపుగా 400 బేసిస్ పాయింట్స్. 400 బేసిస్ పాయింట్స్ అంటే 4%. 100 బేసిక్ పాయింట్స్ వచ్చేసి 1%. 400 బేసిక్స్ పాయింట్స్ అంటే ఏంటంటే 400 బేసిక్ పాయింట్స్ అంటే ఎంత, 4% అనేది పెరిగి 24.9% అనేది ఏర్పడిందనమాట. ఇన్ ఇట్స్ పాలసీ స్టేట్మెంట్ దిస్ మంత్ ద సెంట్రల్ బ్యాంక్ hoped that arrivals from the Rabi harvest as well as imports would likely augment supply, helping moderate prices of pulses. అంటే ఇప్పుడు ఇంకా పాలసీ స్టేట్మెంట్ ప్రకారం ఈ నెలలో ప్రకారం ఏంటంటే రబీ సీజన్కి సంబంధించినటువంటి ఈ యొక్క పంట అనేది చేతుల్లోకి రాబోతుంది అనమాట. దాంతోపాటు మనం దిగుమతులు కూడా చేసుకుంటున్నాం అనమాట. ఈ దిగుమతులు ఇవన్నీ మనం ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వీటి సరిపోయే ఈ యొక్క సప్లై అనేది ఆగ్మెంటెడ్ అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సప్లై అనేది కనుక జరిగితే ఈ యొక్క ప్రైసెస్ ఆఫ్ పల్సెస్ అనేవి, ఈ పల్సెస్ యొక్క తృణధాన్యాలు, ఈ యొక్క నూనె ధాన్యాల యొక్క రేట్ అనేది తగ్గే అవకాశం ఉందన్నమాట. సిమిలర్లీ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ద ఆర్బీఐ ఈజ్ రేదర్ ఆపర్చునిస్టికల్లీ banking on the government to cut import duties and offer incentives to boost domestic productivity to counter the heightened inflation. సో ఇప్పుడు ఆర్బీఐ ఏంటి అంటే ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్స్ మీద రేటు తగ్గించడం కోసం ఏంటి అంటే ఒక ఆప్టిమిస్టికల్లీ అంటే ఏంటంటే ఆశావాద దృక్పథంతో ఉందన్నమాట. ఈ యొక్క బ్యాంకింగ్ నమ్మకానికి సంబంధించి గవర్నమెంట్ ఏంటి ఈ యొక్క ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో దిగుమతి సుంకాలు అనేవి ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్స్ మీద తగ్గించాలా, దాంతోపాటు కొన్ని అంటే ఇన్సెంటివ్స్ అనమాట, వాళ్ళకి ప్రోత్సాహకాలు, మినహాయింపులు కలిగించాలి. దాని కారణంగా డిమాండ్ అనేది పెంచే అవకాశం ఉంది, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు సలహా ఇస్తున్నారు అనమాట. విత్ మీట్ అండ్ ఫిష్ అండ్ ఎగ్స్ ఎయిట్ అగైన్ posting double-digit increases. Inflation in the food and beverages category quickened almost 100 basis points to 5.24%. అంటే మనం కనుక చూస్తే ఇక ఏదైతే మాంసం కావచ్చు, తర్వాత చేపలు కావచ్చు, తర్వాత ఈ ఎగ్స్ అనేవి వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది డబల్ డిజిట్లోకి వెళ్ళిపోయిందనమాట. సో ఈ యొక్క ఇన్ఫ్లేషన్ కారణంగా ఆహార పదార్థాలు, బేవరేజెస్ అంటే మనం తీసుకునేటువంటి ద్రవ పానీయాలు అనమాట, ఆ పానీయాల కేటగిరీ అనేది చాలా వేగంగా క్విక్ అనమాట. ఆల్మోస్ట్ 100 బేసిస్ పాయింట్స్ అనేది పెరిగి 5.24% అనేది వచ్చిందనమాట. డిస్కన్సర్టింగ్లీ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఆల్సో సా ఏ మోర్ దాన్ 100 బేసిస్ పాయింట్స్ యాక్సలరేట్ టు 12.6%, అండ్ దిస్ డిస్పైట్ ద పంప్ ప్రైసెస్ ఆఫ్ పెట్రో ప్రొడక్ట్స్ రిమైనింగ్ వర్చువల్లీ ఫ్రోజన్ త్రూ ద మంత్ ahead of the March 27 start of అసెంబ్లీ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు మనకు ఒకంత డిస్కన్సర్టింగ్లీ అంటే ఒకంత కలవరపెట్టే అంశం ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి, కమ్యూనికేషన్ సంబంధించి ఏదైతే రవాణాకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రైసెస్ అనేవి పెరిగినాయి అనమాట. దగ్గర 100 బేసిస్ పాయింట్స్ పెరిగి 12.6% అనేది వచ్చిందనమాట. సో ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క పంపు ప్రైసెస్ అనేవి మనకు పెట్రో ప్రొడక్ట్ ప్రైసెస్ అనేవి అవి పెరుగుతూ పూర్తిగా రేట్లు అనేవి బాగా పెంచేసినాయి అనమాట. సో ఈ యొక్క కారణంగా ఏంటంటే ఈ యొక్క ప్రైసెస్ అనేవి కొంతవరకు ఆపేశారు, పెరగకుండా ఆపేశారు. ఎందుకని రేపు మార్చి 27వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి కొంతవరకు వీటి యొక్క రేట్ అనేవి పెంచకుండా చూశారు ఎలక్షన్స్ కారణంగా. అలా చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఖర్చు అనేది పెరిగిపోతుంది అనమాట. ద మోస్ట్ ప్లాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ దట్ ద ఫ్రాడ్ అండ్ urban transport sector saw a lagged pass through of the preceding months steep increases in automobile fuel cost. అంటే ఇంకా రాబోయే కాలంలో మనం కనుక చూసుకుంటే ఈ యొక్క సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం యొక్క వివరణ ఇవ్వాలి అంటే కనుక దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క వివరణ ఇవ్వాలంటే కనుక ఈ యొక్క రేట్లు అనేవి ఇంకా ముందు రోజుల్లో బాగా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఎందుకని ఈ యొక్క ఆటోమొబైల్ ఫ్యూయల్ కాస్ట్ అనేది రాబోయే కాలంలో ఇంకా పెరిగే అవకాశం ఉంది. Price pressures are unlikely to ease significantly in the near term, unlike the center and states bite the bullet by agreeing to forego some near-term revenue from petro products and reduce fuel taxes. అంటే ఈ ప్రైస్ ప్రెజర్స్ అనేవి ఇంకా రాబోయే కాలంలో తగ్గే అవకాశం లేదంట.
ఇప్పుడు ప్రాధాన్యంగా ఇవి తగ్గాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి వాళ్ళు ఒక అగ్రిమెంట్కి రావాలన్నమాట. రాబోయే కాలంలో ఏదైతే నియరెస్ట్ రెవెన్యూ అనేది వాళ్ళు తగ్గించుకోవడానికి, పెట్రోల్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్యూయల్కి సంబంధించిన ట్యాక్సులు తగ్గించుకోవడానికి ఇద్దరు ఒక మాట మీద కనుక నిలబడితే ఈ యొక్క రేట్లు అనేది తగ్గే అవకాశం ఉందన్నమాట. ద ఆర్బీఐ విచ్ హ్యాస్ బీన్ stridently seeking a reduction in these levies foresees inflation average 5.2% in the April-June quarter. సో ఇప్పుడు ఆర్బీఐ ఏంటంటే ఈ యొక్క చాలా దృఢంగా ఏంటంటే ఈ యొక్క రెడ్యూస్ చేయాలి, మీరు ఈ యొక్క డ్యూటీలని తగ్గించాలి అని చెప్పేసి బాగా చెప్తుంది అనమాట. ఇన్ఫ్లేషన్ యావరేజ్ అయిన 5.2 అనేది ఏప్రిల్-జూన్ మధ్య క్వార్టర్లో ఉండబోతుంది. సో మీరు తగ్గించాలని చెప్పేసి ఆర్బీఐ కూడా ఒత్తిడి చేస్తుంది అనమాట. సపరేట్లీ ద ఐఐపి డేటా షోస్ మైనింగ్ కంటిన్యూడ్ టు backslide, manufacturing struggling for traction with the output of capital goods, construction gear and consumer non-durables all contracting in February. అంటే మనకు ఐఐపి డేటా సపరేట్గా మనం ఏమైనా చూసుకుంటే మైనింగ్ అనేది ఇంకా వెనకబడే ఉంది, బ్యాక్ స్లైడ్ అనమాట, వెనక్కి జారిపోతూనే ఉందన్నమాట. దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది ఏదైతే ఉందో, ఏదైతే తయారీ రంగం అనేది ఇప్పటికీ కూడా కొన్ని స్ట్రగుల్స్ అనేది సమస్యలతో నిండిపోయిందనమాట. అది కనుక ట్రాక్షన్లోకి వచ్చి అవుట్పుట్ అనేది క్యాపిటల్ గుడ్స్ అనేవి రావాలి, తర్వాత ఇక కన్స్ట్రక్షన్ గేరప్ అవ్వాలి, ఈ డ్యూరబుల్ కాస్ట్ అనేది ఇవన్నీ కనుక మనం చూసుకుంటే ఫిబ్రవరి నెలలో కొంతవరకు కూడా నాన్ డ్యూరబుల్స్ అవన్నీ కూడా కాంట్రాక్టింగ్ అనమాట, తగ్గుముఖం పట్టి అనమాట, ఎక్కువగా ఏవి యొక్క పెరగట్లేదు అనమాట ఈ యొక్క ఇవన్నీ కూడా చూసుకుంటే. అండ్ ఇఫ్ వన్ కన్సిడర్స్ దట్ దీస్ డేటా sets are yet to reflect the likely disruptions caused by the upsurge in COVID-19 infections and the local containment measures, the signs are even more worrying. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇప్పుడు పరిస్థితుల వరకు ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఇంకా ఈ యొక్క సెకండ్ వేవ్ అనేది వచ్చిందనమాట. ఈ డేటా అనేది ఇంకా మారిపోయి ఈ కోవిడ్ అనేది మళ్ళీ అప్సర్జ్ అనేది తిరిగి ఉప్పొంగి మళ్ళీ సమస్యలు కనుక మొదలైన అనుకోండి, ఈ లాక్డౌన్లు కావచ్చు, లోకల్ కంటైన్మెంట్లు కావచ్చు, లేకపోతే ఈ యొక్క COVID-19 ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి జాగ్రత్త చర్యలు కనుక తీసుకుంటే ఈ యొక్క పరిస్థితులు అనేవి రాబోయే కాలంలో ఇంకా దిగజారిపోయే అవకాశం ఉందన్నమాట. పాలసీ మేకర్స్ ఫేస్ టఫ్ చాయిసెస్ ఇన్ ట్రయింగ్ టు నర్స్ బ్యాక్ డిమాండ్. అంటే ఈ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పాలసీ మేకర్స్ అనేవాళ్ళు చాలా అంటే కఠినమైనటువంటి టఫ్ అనమాట, అంటే కష్టమైనటువంటి ఈ యొక్క ఎన్నికలు ఎన్నుకుంటున్నారనమాట. దేనికి? ఈ యొక్క డిమాండ్ అనేది నర్స్ బ్యాక్ అనమాట, డిమాండ్ని తిరిగి పునరుద్ధరించడం కోసం, లేదా డిమాండ్ సహాయకారిగా ఉండేందుకు కొన్ని అంటే కష్టమైనటువంటి పనులు చేస్తున్నారనమాట. అండ్ దే మస్ట్ డూ దిస్ వితౌట్ లెట్టింగ్ క్వికెనింగ్ ఇన్ఫ్లేషన్ అండర్మైన్ పర్చేసింగ్ పవర్ అండ్ ఓవరాల్ ఎకనామిక్ స్టెబిలిటీ. సో వీళ్ళు చేసే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు టఫ్ చాయిసెస్ తీసుకుంటున్నారన్నాం కదా, అలాంటి టఫ్ చాయిసెస్ అనేవి చాలా వేగవంతంగా తీసుకోవాలి. ఎంత వేగవంతంగా తీసుకోవాలంటే ఇన్ఫ్లేషన్ అనేది పూర్తిగా పర్చేసింగ్ పవర్ని, ఓవరాల్ ఎకనామిక్ స్టెబిలిటీని దెబ్బతీసే లోపలే వీళ్ళు ఈ యొక్క నిర్ణయాలు తీసుకొని సరైన విధంగా దీన్ని గాడిలో పెట్టాలి అని చెప్తున్నారు అన్నమాట. ఏం లేదండి, ఈ యొక్క ఎకానమీ అనేది పూర్తిగా దెబ్బతిన్నది COVID-19 కారణంగా. దీని కారణంగా ఏంటంటే రకరకాల రేట్లు అనేవి పెరిగినాయి. దీంతోపాటు ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఒకటి, తర్వాత ఫ్యూయల్ కాస్ట్ అనేవి, ఏదైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఫ్యూయల్ కాస్ట్ పెరగడం వల్ల ఎడిబుల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి అనమాట. సో దీనికి సంబంధించి ఆర్బీఐ ఏం చెప్తుంది, వాటి మీద సుంకాలు తగ్గించమంటుంది. ఎడిబుల్ ఆయిల్ మీద సుంకాలు తగ్గించమంటుంది, దాంతోపాటు పెట్రోల్ ప్రొడక్ట్ మీద సుంకాలు తగ్గించమంటుంది. ఇలా మీరు ఇన్ఫ్లేషన్ అనేది రోజు రోజు పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రజల యొక్క కొనుగోలు శక్తిని దెబ్బతినే లోపలే, దాంతోపాటు ఎకనామిక్ స్టెబిలిటీ దెబ్బతినే లోపలే మీరు ఈ నిర్ణయాలు కనుక తీసుకోకపోతే రాబోయే కాలంలో ఇంకా గడ్డుపరి పరిస్థితులు ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలో ఉంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. మీకు నచ్చే ఉంటుంది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.